మనకి ప్రతి సంవత్సరం చాలా సినిమాలు వస్తాయి. కొన్ని రిలీజ్ అవుతాయి, హిట్ అవుతాయి, మరికొన్ని వారం రోజుల్లో మర్చిపోతాం. కానీ కొన్ని సినిమాలు మాత్రం రిలీజ్ అవ్వకముందే ఒక క్యూరియాసిటీని క్రియేట్ చేస్తాయి. ఎందుకంటే ఆ సినిమాలో స్టోరీ కన్నా మైండ్ సెట్ కనిపిస్తుంది. అలాంటి క్యూరియాసిటీ క్రియేట్ చేసిన సినిమా డెకాయిట్, లవ్ స్టోరీ. టైటిల్ విన్నప్పుడు మనకి కంప్లీట్ క్లారిటీ రాదు. డెకాయిట్ అంటే క్రైమ్ వరల్డ్ వైడ్, లవ్ స్టోరీ అంటే ఎమోషన్. ఈ రెండు ఆపోజిట్ వరల్డ్స్ ఒకే సినిమాలో ఎలా వర్క్ అవుతా అన్న డౌట్ ఆడియన్స్లో ఆటోమేటికల్లీ వస్తుంది. అదే ఈ సినిమాకి ఫస్ట్ సక్సెస్ పాయింట్. ఈ సినిమా గురించి మాట్లాడేటప్పుడు మొదట చెప్పాల్సింది ఒక వ్యక్తి పేరు. అతనే అడవిశేష్. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీలో చాలామంది యాక్టర్స్ సినిమాలు చేస్తారు, కానీ కొందరు మాత్రమే సినిమాలు డిజైన్ చేస్తారు. అడవిశేష్ కెరీర్ అబ్జర్వ్ చేస్తే కనుక ఒక ప్యాటర్న్ కనిపిస్తుంది. ఆయన హీరోగా ఎస్టాబ్లిష్ అవ్వడానికి మాస్ రూట్ ఎంచుకోలేదు. ఇన్స్టెడ్ ఆడియన్స్ ఇంటెలిజెన్స్ని ట్రస్ట్ చేశాడు. క్షణం నుంచి మొదలుకొని గూఢాచారి, మేజర్ వరకు చూస్తే కామన్ పాయింట్ ఒక్కటే: స్ట్రాంగ్ రైటింగ్. హీరో ఇమేజ్ బిల్డ్ చేయడం కన్నా బిలీవబుల్ వరల్డ్ క్రియేట్ చేయడమే ఆయన ఎక్కువగా ఫోకస్ పెట్టారు. అందుకే డెకాయిట్ మీద ఇంట్రెస్ట్ పెరుగుతోంది. ఎందుకంటే ఇది రొటీన్ హీరో స్టోరీ కాదు అనిపిస్తోంది. క్యారెక్టర్ ఎమోషనల్లీ బ్రోకన్ ఉండొచ్చు, మోరల్లీ కరెక్ట్ కాకపోవచ్చు, కానీ రియల్గా ఫీల్ అయ్యే వ్యక్తి అయ్యే అవకాశం ఉంది. డెకాయిట్ కాన్సెప్ట్ ఇట్ సెల్ఫ్ వాస్ ఇంట్రెస్టింగ్. మనం చూసిన లవ్ స్టోరీస్ ఎక్కువగా రొమాన్స్ లేదా సాక్రిఫైస్ చుట్టూ తిరుగుతాయి. క్రైమ్ సినిమాలు రివెంజ్ లేదా పవర్ చుట్టూ తిరుగుతాయి. కానీ ఇక్కడ లవ్ మరియు క్రైమ్ రెండూ ఒకదాన్నొకటి కారణంగా మారేలా కనిపిస్తుంది. అంటే ప్రేమ బ్యాక్గ్రౌండ్ కాదు, ప్రేమే కాన్ఫ్లిక్ట్ అవుతుంది. రిలేషన్షిప్ ఇట్ సెల్ఫ్ డేంజర్గా మారే సిచ్యువేషన్. ఇదే ఆడియన్స్ను అట్రాక్ట్ చేసే పాయింట్. ఎందుకంటే రియల్ లైఫ్లో కూడా చాలా డెసిషన్స్ ఎమోషన్స్ వల్లే జరుగుతాయి. లాజిక్ కాదు, అటాచ్మెంట్ డెసిషన్స్ తీసుకుంటుంది. డెకాయిట్లో ఆ ఎమోషనల్ మిస్టేక్స్ గురించి మాట్లాడే సినిమా అయ్యే ఛాన్స్ ఉంది. ఈ సినిమాలో హీరోయిన్గా మృణాల్ ఠాగూర్ని క్యాస్ట్ చేశారు. ఇది ఒక స్ట్రాంగ్ పాయింట్ అని చెప్పొచ్చు. ఆమె ప్రెసెన్స్ గ్లామర్ కోసం కాకుండా ఎమోషనల్ గ్రౌండింగ్ కోసం ఉపయోగపడుతుంది అనే ఫీలింగ్ వస్తుంది. సీతారామం తర్వాత ఆడియన్స్ ఆమె ఎక్స్ప్రెషన్స్కి కనెక్ట్ అయ్యారు. డెకాయిట్లో ఫీమేల్ క్యారెక్టర్ ప్యాసివ్ రోల్ కాకుండా స్టోరీని డ్రైవ్ చేసే రోల్ అయ్యే అవకాశం ఉంది. అంటే హీరో జర్నీ ఒక్కదాని మీద కాకుండా రిలేషన్షిప్ డైనమిక్స్ మీద కూడా సినిమా నిలబడుతుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ లేయర్ ఏమిటంటే ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్ ఇన్వాల్వ్మెంట్. ఆయన సినిమా స్టైల్ అంటే రా రియలిజం. క్యారెక్టర్స్ క్లీన్గా ఉండవు, డెసిషన్స్ అన్కంఫర్టబుల్గా ఉంటాయి, ఆడియన్స్ జడ్జ్మెంట్ ఛాలెంజింగ్గా ఉంటుంది. డెకాయిట్ టోన్ కూడా సినిమాటిక్ హీరోయిజం కన్నా గ్రౌండెడ్ స్టోరీ టెల్లింగ్ వైపు వెళ్ళే ఛాన్స్ ఉంది. అందుకే ఫైట్స్, ఎలివేషన్స్ కంటే అట్మాస్ఫియర్ మరియు క్యారెక్టర్ సైకాలజీ ఇంపార్టెంట్ అవుతుంది. ఇప్పటి తెలుగు సినిమా ఫేస్ కూడా కన్సిడర్ చేస్తే కనుక డెకాయిట్ టైమింగ్ ఇంట్రెస్టింగ్గా ఉంది. ఆడియన్స్ టేస్ట్ మారుతోంది. ఎర్లియర్ హీరో అన్బీటబుల్ ఉండాలి అన్న ఎక్స్పెక్టేషన్ ఉండేది, కానీ ఇప్పుడు ఫ్లాడ్ క్యారెక్టర్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు. వీక్నెస్ ఉన్న హీరోలు మిస్టేక్ చేసే ప్రొటాగనిస్ట్ ఆడియన్స్కి రిలేటబుల్గా అనిపిస్తున్నాయి. డెకాయిట్ అదే న్యూ ఏజ్ స్టోరీ టెల్లింగ్ వేవ్లో వస్తున్న సినిమాలో కనిపిస్తోంది. పాన్ ఇండియా రీచ్ కోసం ఆర్టిఫిషియల్ స్కేల్ కాకుండా యూనివర్సల్ ఎమోషన్ మీద బిల్డ్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. అడవిశేష్ సినిమాలో ఒక స్పెషల్ క్వాలిటీ ఉంటుంది. టెన్షన్ స్లోగా బిల్డ్ అవుతుంది. సీన్స్ లౌడ్గా ఉండవు, కానీ మైండ్ లింగర్ అవుతుంది. ఆడియన్స్ నెక్స్ట్ సీన్ ప్రెడిక్ట్ చేయలేని నరేటివ్ ఫ్లో ఉంటుంది. డెకాయిట్ కూడా ఎమోషనల్ థ్రిల్లర్ స్పేస్లో ఉండే అవకాశం ఉంది. లవ్ స్టోరీ చూసే వాళ్ళు ఎమోషన్ కోసం కనెక్ట్ అవుతారు. థ్రిల్లర్ ఆడియన్స్ సస్పెన్స్ కోసం ఎంగేజ్ అవుతారు. ఈ డ్యూయల్ ఎంగేజ్మెంట్ సినిమా లాంగివిటీకి హెల్ప్ అవుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం, టైటిల్ ఇట్ సెల్ఫ్ సింబలిజం. డెకాయిట్ అంటే బయటికి క్రిమినల్, కానీ సినిమా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. క్రిమినల్ అవ్వడం చాయిస్ వలన లేక సర్కమ్స్టాన్సెస్ వలన? ఒక మనిషి లైఫ్లో జరిగిన ఎమోషనల్ ఇన్సిడెంట్స్ అతన్ని ఎలా మారుస్తాయి? ప్రేమ మనిషిని సేవ్ చేస్తుందా లేక డిస్ట్రాయ్ చేస్తుందా? ఈ ఫిలాసాఫికల్ లేయర్ ఉంటే సినిమా డిస్కషన్ వాల్యూ పెరుగుతుంది. తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు స్లో రిటర్న్ డ్రివెన్ సినిమా పెరుగుతోంది. స్టార్ పవర్ మాత్రమే కాకుండా స్టోరీ టెల్లింగ్ ఇంపార్టెన్స్ పెరుగుతోంది. డెకాయిట్ సక్సెస్ అయితే కంటెంట్ సినిమాకి ఇంకో పుష్ దొరుకుతుంది. యాక్టర్స్ ఎక్స్పెరిమెంటల్ స్క్రిప్ట్స్ ట్రై చేయడానికి కాన్ఫిడెన్స్ చూపిస్తారు. ఆడియన్స్ కూడా రొటీన్ కమర్షియల్ టెంప్లెట్ నుండి బయటకు రావడానికి రెడీ అవుతుంది. అందుకే ఈ సినిమా రిజల్ట్ కన్నా అటెంప్ట్ ఇట్ సెల్ఫ్ ఇంపార్టెంట్. మొత్తానికి సింపుల్గా చెప్పాలంటే డెకాయిట్ చూడాల్సిన కారణాలు 5.
అడ్విశేష్ రైటింగ్ మీద ఉన్న ట్రస్ట్, లవ్ మరియు క్రైమ్ ని కంబైన్ చేసిన ఫ్రెష్ కాన్సెప్ట్, ఎమోషనల్లీ స్ట్రాంగ్ కాస్టింగ్, రియలిస్టిక్ ఫిల్మ్ మేకింగ్ అప్రోచ్ మరియు తెలుగు సినిమా ఎవాల్వింగ్ ఫేజ్ ని రిప్రజెంట్ చేసే ప్రాజెక్ట్ అవ్వడం హిట్ అవుతుందా, ఫ్లాప్ అవుతుందా అనేది రిలీజ్ తర్వాత విషయం. కానీ క్యూరియాసిటీ క్రియేట్ చేసిన సినిమా ఆల్రెడీ హాఫ్ సక్సెస్ సాధించినట్లే. ఎందుకంటే చివరికి ఆడియన్స్కి గుర్తుపెట్టుకునేది, ఇన్ ద సెన్స్ ఆడియన్స్ గుర్తుపెట్టుకునేది సేఫ్ సినిమాలు కాదు, రిస్క్ తీసుకున్న సినిమాలు. డెకాయిడ్ కూడా అలాంటి రిస్క్ అటెంప్ట్గా కనిపిస్తోంది. థియేటర్లోకి వెళ్లే ముందు స్టోరీ ఏమిటో తెలియకపోయినా ఎక్స్పీరియన్స్ డిఫరెంట్గా ఉండబోతోందేమో అన్న ఫీలింగ్ కలిగించే సినిమానే నిజంగా వర్త్ వాచింగ్ అవుతుంది. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.